హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐ యామ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 30th ఆగస్ట్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కండి. సో క్వశ్చన్ ఏంటి, వేర్ వాజ్ ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి 2025 ఇనాగరేటెడ్? మనందరికి తెలుసు, బేసిక్గా సివిల్ పర్సన్స్కి మధ్యలో అదేవిధంగా ఆర్మీ పర్సనల్స్కి మధ్యలో కోఆర్డినేషన్ కోసం అని చెప్పేసి ఎక్సర్సైజ్ సమన్వయ శక్తి నిర్వహించడం జరిగింది. సో అది ఎక్కడ ఇనాగరేట్ చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇంపాల్ మణిపూర్, ఆప్షన్ బి గౌహతి అస్సాం, ఆప్షన్ సి లైపులి తిన్సుకియా, ఆప్షన్ డి న్యూఢిల్లీ. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తిన్సుకియాలోని లైపులి దగ్గర మనకి ఎక్సర్సైజ్ సమన్వయ శక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటో చూద్దాము. Who has been appointed as the executive director at the International Monetary Fund? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఆప్షన్ ఏ రఘురామ్ రాజన్, ఆప్షన్ బి శక్తికాంత దాస్, ఆప్షన్ సి ఉర్జిత్ పటేల్, ఆప్షన్ డి నిర్మలా సీతారామన్. దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రధానంగా సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి ఉండడం జరిగింది. జస్టిస్ అలోక్ ఆరాధే, అదేవిధంగా జస్టిస్ విపుల్ పంచౌలి. ఓకే, వీరు ఏ హైకోర్టుకు సంబంధించిన వాళ్ళు. సో అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ కూడా చూద్దాము. అదేవిధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజనకి 11 years కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన హైలైట్స్ చూద్దాము. అదేవిధంగా కామన్వెల్త్ గేమ్స్ ఇండియాలోనే నిర్వహించే విధంగా బిడ్ సబ్మిషన్కి క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది. ఓకే, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కూడా న్యూస్లో ఉంది. సైట్ స్కీమ్ న్యూస్లో ఉంది. అదేవిధంగా ద మోస్ట్ ఇంపార్టెంట్ బయోచార్ కూడా న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏదైతే ఉందో అది కూడా న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, సుఖ్నా లేక్ అనేది కూడా న్యూస్లో ఉంది. ఎక్కడ ఉంది అసలు సుఖ్నా లేక్, ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా చూద్దాం. యూ స్పెషల్ బస్సెస్ అని చెప్పేసి ఢిల్లీ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ యూ స్పెషల్ బస్సెస్ ఎవరి కోసమో, అసలు వీటి స్పెషాలిటీ ఏంది అనేది చూద్దాము. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి సుప్రీంకోర్టుకి 2 జడ్జెస్ని అపాయింట్ చేయడం జరిగింది. బేస్డ్ అపాన్ ది కొలీజియం రికమెండేషన్ బేస్ చేసుకొని జస్టిస్ అలోక్ ఆరాధే గారు, అదేవిధంగా జస్టిస్ విపుల్ ఎం పంచోలి. సో ఆరాధే గారు వచ్చేసి మనకి ముంబై హైకోర్టు ఏదైతే ఉందో ముంబై హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఉండడం జరిగింది. అదేవిధంగా విపుల్ గారు వచ్చేసి పాట్నా హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టుగా ఉండడం జరిగింది. ఓకే, వీరు వచ్చేసి మహారాష్ట్ర, వీరు వచ్చేసి బీహార్కి సంబంధించినటువంటి హైకోర్ట్స్కి చీఫ్ జస్టిస్గా ఉండడం జరిగింది. ఓకే, మనకు కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 2 ఏదైతే ఉందో సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ గురించి చర్చించడం జరుగుతుంది. సో ప్రధానంగా సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జెస్ అపాయింట్ చేసే ప్రాసెస్లో కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి కదా. సో క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏజ్ మ్యాటర్స్. సో ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు. ద మినిమల్ ఏజ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, మినిమల్ ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వీరి యొక్క రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి 65 years. ఓకే, 65 years అనేది రిటైర్మెంట్ ఏజ్. దానికంటే ముందు రిటైర్ కావాలి అనుకుంటే, అంటే రిజిగ్నేషన్ ఇవ్వాలి అనుకుంటే ప్రెసిడెంట్కి ఇవ్వచ్చు. ఓకే, మరి ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అదర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్స్, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్ట్స్ కానీ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్స్ కానీ, అదేవిధంగా జడ్జెస్కి సంబంధించి కూడా మొత్తం ప్రెసిడెంటే చేయడం జరుగుతుంది. బేస్డ్ అపాన్ ది కొలీజియం రిఫరెన్స్. ఓకే, ప్రెసిడెంటే మనకి సిజేఎస్ని కానీ జడ్జెస్ని కానీ, అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్స్, అదేవిధంగా జడ్జెస్ని కూడా అపాయింట్ చేసేది ప్రెసిడెంట్. కాకపోతే ఇక్కడ ఓత్ సెరమనీ ఏదైతే ఉంటుందో ఓత్ ఎవరి అండర్లో తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి ప్రధానంగా ప్రెసిడెంట్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఓకే, అదొక పాయింట్. మరి జడ్జెస్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో. ఓకే, ఇంకొకటి హైకోర్టు చీఫ్ జస్టిస్. సో హైకోర్టుకి సంబంధించినటువంటి చీఫ్ జస్టిస్ ఎవరు అపాయింట్ చేసేది మాత్రం ప్రెసిడెంటే. కాకపోతే ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది.
అదేవిధంగా జడ్జెస్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టుకు సంబంధించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో వారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఓకే, మనకి ప్రధానంగా ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది? ఆర్టికల్ 124(2). ఓకే, జస్టిస్ అలోక్ ఆరాధే గారు వచ్చేసి మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ బాంబే హైకోర్టు, మహారాష్ట్ర హైకోర్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి చీఫ్ జస్టిస్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నాగా విపుల్ పంచోలి గారు పనిచేయడం జరిగింది. సో వీరిద్దరిని కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుకి నామినేట్ చేయడం జరిగింది. ఓకే, అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భూషణ్ ఆర్ గవాయ్, బిఆర్ గవాయ్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఆధ్వర్యంలో వీరు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి కొలీజియం సిస్టమ్ అనేది ఉంది. సో బేసిక్గా కొలీజియం అనే వర్డ్ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. బేసిక్గా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు సంబంధించిన జడ్జెస్ అపాయింట్మెంట్స్ అనేది కొలీజియమే మేజర్గా డిస్కషన్ చేస్తుంది. సో దీనికి సంబంధించి జడ్జెస్ కేసెస్ అని కూడా ఆయా సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాం, అవి కూడా ఇంపార్టెంట్. సో ప్రధానంగా కొలీజియంలో వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా అదర్ 4 సుప్రీంకోర్టు జడ్జెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, జస్టిస్ సూర్య కాంత్, విక్రమ్ కాంత్, అదేవిధంగా విక్రమ్నాథ్, అదేవిధంగా జేకే మహేశ్వరి గారు ఉండడం జరిగింది. ఓకే, ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 120 క్లాస్ 2 ప్రకారం. ఓకే, 124. ఓకే, సో మినిమం ఏజ్ అనేది ఎక్కడా ప్రిస్క్రైబ్ చేయలేదు. అదేవిధంగా 65 ఇయర్స్ అనేది ఉండడం జరుగుతుంది రిటైర్మెంట్ ఏజ్. ఆ తర్వాత కూడా వీరు సర్వీస్ ఎక్కడా కూడా చేయడానికి వీల్లేదు, యాజ్ ఎ లాయర్గా కూడా. ఓకే, సో కొలీజియం అనేది మనకి 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉండడం జరుగుతుంది. కొలీజియం గురించి ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది. సో పాలిటీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సుప్రీంకోర్టు జడ్జెస్ సంబంధించి, అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, అదేవిధంగా జడ్జెస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి కొలీజియం అనే వర్డ్ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషన్లో మాట్లాడలేదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. జస్టిస్ అలోక్ ఆరాధే గారు, అదేవిధంగా జస్టిస్ విపుల్ పంచోలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రధానమంత్రి జన్ధన్ యోజన. బేసిక్గా దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2014. సో ఇది ఇప్పుడు 11 ఇయర్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన అచీవ్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక రకంగా డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడంలో జన్ధన్ యోజన చాలా కీ రోల్ చేసింది. సో జన్ధన్ యోజనలో భాగంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ వచ్చేసి ప్రధానంగా 100% ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ని టచ్ చేయడం జరిగింది. 90% ఆఫ్ ది అడల్ట్స్ ఈ జన్ధన్ యోజన కింద కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో 56.10 crores అదేవిధంగా లేదా 561 million బ్యాంక్ అకౌంట్స్ అనేటి ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈ 11 ఇయర్స్లో. ఓకే, సో ఆగస్ట్ 28, 2025కి 11 ఇయర్స్ అవ్వడం జరుగుతుంది. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్రోగ్రామ్. ఓకే, 100% హౌస్ హోల్డ్స్ని కవర్ చేశారు. అదేవిధంగా 90% ఆఫ్ ది అడల్ట్స్ అనే వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఇప్పుడు చేకూరడం జరిగింది. ఓకే, ఈ బేసిక్గా ప్రధానమంత్రి జన్ధన్ యోజన ద్వారానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ స్కీమ్స్ లీకేజెస్ కానీ చాలా మటుకు బేసిక్గా తగ్గాయి. ఓకే, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ని ఓపెన్ చేయడము, అదేవిధంగా రూపే డెబిట్ కార్డ్స్ ఇవ్వడము, ఇన్సూరెన్స్ ఇవ్వడము, పెన్షన్స్, అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ లాంటివన్నీ కూడా ఈ జన్ధన్ యోజన కింద కవర్ చేయడం జరిగింది. సో సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ ఒకవేళ నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే 56.1 crores అకౌంట్స్ అనేవి ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, అండర్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. నెక్స్ట్ వచ్చేసి మనకి కామన్వెల్త్ గేమ్స్ సంబంధించినటువంటి బిడ్ వేయాలి అని చెప్పేసి క్యాబినెట్ అప్రూవల్ తెలిపింది. సో ఏ ఇయర్లో నిర్వహించడం కోసము 2030లో ఎక్కడ అహ్మదాబాద్లో మనకి ఈ కామన్వెల్త్ గేమ్స్ 2030 సంవత్సరానికి సంబంధించినటువంటి కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించేందుకు అని చెప్పేసి బిడ్ వేయాలి. సో ఆ బిడ్ వేసేందుకు మనకి గవర్నమెంట్ క్యాబినెట్ ఏదైతే ఉందో అది అప్రూవల్ తెలిపింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. ఓకే, the Union Cabinet has approved India's bid naming Ahmedabad as proposed host city.
ఓకే, నరేంద్ర మోడీ స్టేడియం మనందరికీ తెలుసు, బీసీసీఐ వాళ్ళకి సంబంధించినటువంటి అతిపెద్ద క్రికెట్ స్టేడియం అది. సో అక్కడ నిర్వహిస్తాము కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి బిడ్కి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా 2036లో నిర్వహించబోయేటువంటి ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో 2036 ఒలింపిక్స్ కూడా ఇది రోడ్ మ్యాప్ లాగా మారబోతుందన్నమాట. సో ఒకవేళ కామన్వెల్త్ గేమ్స్ కనుక అక్కడే నిర్వహిస్తే నెక్స్ట్ 2036లో కూడా మనకి ఒలింపిక్స్ అనేటివి ఇండియాలోనే నిర్వహించేందుకు బిడ్ వేయడం జరుగుతుంది. ఓకే, సో 72 నేషన్స్ బేసిక్గా మనకి ఈ కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనడం జరుగుతుంది. మనందరికీ తెలుసు కామన్వెల్త్ నేషన్స్ ఏంటి, ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం కింద ఉన్నటువంటి నేషన్స్ అన్నీ కూడా కామన్వెల్త్ నేషన్స్గా గుర్తించడం జరుగుతుంది. సో ఎవరైతే అంటే కొంతమంది అవుట్ ఆఫ్ ది బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మెంబర్స్ కానటువంటి కంట్రీస్ కూడా ఇందులో మెంబర్స్గా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ కామన్వెల్త్ నేషన్స్ గేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ 2010లో మన ఇండియాలో నిర్వహించడం జరిగింది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ది ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీ. ఓకే, సో అతిపెద్ద గేమ్స్ కండక్ట్ చేసింది ఏది అంటే కామన్వెల్త్ గేమ్స్. ఓకే, 2010లో. సో ఫస్ట్ టైం ఈ కామన్వెల్త్ హిస్టరీ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ టైం వచ్చేసి 1930లో స్టార్ట్ చేయడం జరిగింది. హామిల్టన్ కెనడాలో నోన్ యాజ్ ద బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా స్టార్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్గా తర్వాత రీనేమ్డ్ బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్గా 1954లో నేమ్ చేంజ్ చేశారు. తర్వాత బ్రిటిష్ కామన్వెల్త్ గేమ్స్గా 1970, అదేవిధంగా 1978లో కామన్వెల్త్ గేమ్స్గా పేరు మార్చడం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు కామన్వెల్త్ గేమ్స్ 1978 నుంచి అదే నేమ్తో ఉండడం జరిగింది. ఓకే, సో ఇండియాకి సంబంధించి ఈ కామన్వెల్త్ రిలేషన్షిప్ ఏంటి అంటే 1934లో ఫస్ట్ టైం లండన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇండియన్స్. సో దీంట్లో రెజ్లర్ అయినటువంటి రషీద్ అన్వర్ ఎవరైతే ఉన్నారో వీరు ఫస్ట్ మెడల్ అనేది ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ మెడల్ వచ్చేసి బ్రాంజ్ మెడల్. ఓకే, ఫస్ట్ మెడల్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ 1934లో పార్టిసిపేట్ చేసినటువంటి ఫస్ట్ ఈవెంట్లోనే రావడం జరిగింది. తర్వాత గోల్డ్ మెడల్ వచ్చేసి మన పరుగుల రారాజు మిల్కా సింగ్ గారికి రావడం జరిగింది. ఓకే, ఇక్కడ 1958 కార్డిఫ్లో. ఓకే, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్, బ్యాడ్మింటన్ ఇవన్నీ కూడా రాను రాను బేసిక్గా ఇండియా డామినేట్ చేస్తూ వచ్చింది. 2010లో ఇండియా హోస్ట్ చేయడం జరిగింది. సో మనకి కామన్వెల్త్ స్కామ్ అని కూడా ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ స్కాము. వన్ ఆఫ్ ది అంటే ఒక రకంగా గవర్నమెంట్ మారడానికి కూడా ఒక రకమైనటువంటి స్కామ్ ఇదనమాట. 2014లో మనకి ఏదైతే మోడీ గారి గవర్నమెంట్ వచ్చిందో బీజేపీ ఫామ్ కాకముందు అయినటువంటి అతిపెద్ద స్కామ్లలో ఇదొకటి అనమాట. కామన్వెల్త్ స్కామ్ అని కూడా అంటారు. ఓకే, దీంట్లో ఇండియా పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఎవర్ అంటే ఇప్పటివరకు ఇండియా అన్ని మెడల్స్ కామన్వెల్త్ గేమ్స్లో గెలవలేదు. సో మొత్తం 101 మెడల్స్ అనేది గెలిచింది. దీంట్లో 39 గోల్స్, అదేవిధంగా 39 గోల్స్తోని సెకండ్ పొజిషన్లో ఉండడం జరిగింది. ఓకే, సో ఇప్పటివరకు 564 మెడల్స్ అనేది గెలిచింది కామన్వెల్త్ గేమ్స్లలో, 203 గోల్స్. ఓకే, ఇదన్నమాట ఇండియా యొక్క హిస్టరీ ఇన్ కామన్వెల్త్ గేమ్స్. 2030లో జరగబోయేటువంటి కామన్వెల్త్ గేమ్స్కి ఇండియా బిడ్ వేయబోతున్నట్టు క్యాబినెట్ ఒప్పందం చేయడం జరిగింది, క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా 2036తో ఏదైతే ఒలింపిక్స్ నిర్వహిస్తారో దానికి రోడ్ మ్యాప్ లాగా దీన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. సో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఊతాన్నిచ్చేందుకు, వీటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పోర్ట్ చేయడం కోసం అని చెప్పేసి బేసిక్గా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని 25,000 కోట్లతోని 25,000 crores గవర్నమెంట్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఎన్ని వేల కోట్లతోని? 25,000 కోట్లతోని గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా టారిఫ్ ఏదైతే ఉంటుందో, టారిఫ్ ఫ్రీ అంటే టారిఫ్ విధించేటువంటి కంట్రీస్లలో మన యొక్క ప్రోడక్ట్స్ పెరుగుతాయి కాబట్టి, అంటే వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్స్లో భాగంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం వల్ల ప్రోడక్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ బేసిక్గా టారిఫ్ విధించినటువంటి కంట్రీస్లలో. సో బేసిక్గా ఆ ఇంపాక్ట్ పడకుండా ఉండేందుకని చెప్పేసి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దీంట్లో భాగంగా మనకి 25,000 కోట్లని గవర్నమెంట్ 2025 నుంచి 2031 ఏదైతే 6 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయో ఆ 6 ఫైనాన్షియల్ ఇయర్స్లో
స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ చేయనుంది. ఇన్వెస్ట్మెంట్ ఎలా, ఇన్సెంటివ్స్ రూపకంగాన ఇంకే విధంగా అనేది డిసైడ్ చేయనున్నారు. సో 2025 నుంచి 2031 ఏదైతే 6 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉన్నాయో ఆ 6 ఫైనాన్షియల్ ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ని బేసిక్గా స్టెబిలైజ్ చేయడము, అదేవిధంగా టారిఫ్స్ విధిస్తున్నటువంటి కంట్రీస్ నుంచి బేసిక్గా ఇండియన్ ఇండస్ట్రీని కాపాడడం కోసం అని చెప్పేసి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇనిషియేటివ్ అనౌన్స్డ్ అండర్ ది యూనియన్ బడ్జెట్ 2025-26. సో బేసిక్గా ఎనేబుల్ బ్రాడ్ బేస్డ్ ఇంక్లూజివ్ సస్టైనబుల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ అనేది ఈ 6 ఇయర్స్లో తీసుకురావాలి. అదేవిధంగా ఎక్స్ప్లోరింగ్ అప్రోచెస్ బియాండ్ కన్వెన్షనల్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో, రెగ్యులర్గా ఏదైతే యూజ్ చేస్తున్నారో దానికి కాకుండా, ఆ ఫార్ములాని కాకుండా డిఫరెంట్ ఫార్ములాస్, డిఫరెంట్ టైప్స్తోని బేసిక్గా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నారు. సో దీంట్లో భాగంగా ఏ మినిస్ట్రీస్ పార్టిసిపేట్ చేయనున్నాయి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో ఈ 2 మినిస్ట్రీస్ కూడా సంయుక్తంగా ఈ మిషన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. ఓకే, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్. ఓకే, దీంట్లో వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండడం జరుగుతుంది. ఇది కీ రోల్ చేయనుంది. ఓకే, ఈ బేసిక్గా ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని ఏది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ వాళ్ళు లీడ్ చేయనున్నారు. సో అదేవిధంగా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ని 2 టైప్స్గా ఇంప్లిమెంట్ చేయనున్నారు. ఒకటి వచ్చేసి నిర్యత్ ప్రోత్సాహన్ వచ్చేసి 10,000 crores-తోని, అదేవిధంగా నిర్యత్ దిశ అని చెప్పేసి 14,500 crores-తోని ఈ స్కీమ్ని 2 విధాలుగా ఇంప్లిమెంట్ చేయనున్నారు. సో అనౌన్స్ చేసింది ఎప్పుడు 2025-26 బడ్జెట్ టైంలో అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి మనకి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్. ఓకే, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ స్కీమ్. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్కి ఏ విధంగా మళ్ళాలి అని చెప్పేసి ఈ సైడ్ స్కీమ్ని, స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ని నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఏదైతే ఉందో, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మనకు ఉంది కదా, సో దాంట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో బేసిక్గా ప్రొడక్షన్ చేయాలి, తర్వాత అప్లికేషన్ చేయాలి, తర్వాత దీనికి అనుగుణంగా పాలసీస్ చేయాలన్నదే ఈ సైడ్ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో భాగంగానే ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా ఏదైతే ఉందో సో దాని ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. గ్రీన్ అమ్మోనియా అనేది ఇటీవల కాలంలో ప్రొడక్షన్ పెరిగింది, యాక్షన్ కూడా చేశారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది ఈ సైడ్ స్కీమ్. ఓకే, సో ఇండియా హ్యాస్ అచీవ్డ్ ఏ రికార్డ్ లో ప్రైస్ 55.75 per kg. గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ కావాల్సింది ఏదైతే ఉందో దాని ప్రైస్ అనేది తగ్గింది. అతి తక్కువ ధరలో గ్రీన్ అమ్మోనియాని ప్రొడక్షన్ చేయడం జరిగింది అండర్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్లో భాగంగా. ఇది సైట్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ సైట్ స్కీమ్ దేనికి సంబంధించింది, మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి సంబంధించింది. దాంట్లో భాగంగానే ఈ సైట్ స్కీమ్ను తీసుకొచ్చారు. ఈ సైట్ స్కీమ్ కింద గ్రీన్ అమ్మోనియా ఏదైతే ఉందో దాన్ని తక్కువ ధరలో ఉత్పత్తి చేయడం జరిగిందనమాట. ఓకే, సైట్ ఆపరేషనల్ ఫ్రమ్ 2023 అండర్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా ఇది 2023 నుంచి చేయడం జరుగుతుంది. విత్ ది ఇంప్లిమెంటేషన్ పీరియడ్ 2025-26 to 29-30, 2025-26 ఫైనాన్షియల్ ఇయర్తోని, అదేవిధంగా 2029-30 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ మధ్యకాలంలో ఈ సైట్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. బేసిక్గా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటి ట్రాన్సిషన్ పీరియడ్గా దీన్ని పేర్కొనడం జరుగుతుంది. అందుకే దీన్ని సైడ్ స్కీమ్గా పెట్టడం జరిగింది. ఇట్స్ డిజైన్ టు బిల్డ్ అండ్ స్ట్రెంథెన్ గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్. సో సైడ్ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది, గ్రీన్ హైడ్రోజన్ మెకానిజం ఏదైతే ఉందో దాని యొక్క ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయడమే దీని యొక్క ప్రధానంగా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా మనకి ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ద్వారానే బేసిక్గా వాటర్ డ్రాప్లెట్స్ నుంచి ఈ గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ అలాంగ్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ఈ 2 మినిస్ట్రీస్ సంయుక్తంగా కలిసి మనకి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సైడ్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఆ సైడ్ స్కీమ్లోనే గ్రీన్ అమ్మోనియా ఏదైతే ఉందో దాన్ని అతి తక్కువ ధరకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రీన్ అమ్మోనియా. ఓకే, గ్రీన్ అమ్మోనియా ఈజ్ అమ్మోనియా ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ గ్రీన్ హైడ్రోజన్. గుర్తుపెట్టుకొని ఇది ఇంపార్టెంట్. గ్రీన్ హైడ్రోజన్ నుంచి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఎలక్ట్రోలైజిస్ యూజింగ్ రెన్యూవబుల్ పవర్, ఏ కీ డెరివేటివ్ యూజ్డ్ ఫర్ ఇన్ ఫర్టిలైజర్స్, షిప్పింగ్, ఇన్ ఫ్యూయల్
అదేవిధంగా కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈ గ్రీన్ అమ్మోనియాని వాడడం జరుగుతుంది. సో అది అతి తక్కువ ధరకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని యొక్క ధర వచ్చేసి 55.75 kgs ఫర్ కేజీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బయోచార్. మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డీకార్బనైజేషన్ ప్రాసెస్లో కార్బన్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ మార్కెటింగ్లో బయోచార్ ఏదైతే ఉందో అది కీ రోల్ చేయనుంది అని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు తెలుపడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో బయోచార్ అంటే ఏంటి, అసలు ఏం చేయనున్నారు అనేది చూద్దాం. ఓకే, బేసిక్గా ఇండియన్ కార్బన్ మార్కెట్ సెట్ టు బి లాంచ్డ్ ఇన్ 2026. సో 2026 కల్లా ఇండియన్ కార్బన్ అని చెప్పేసి మార్కెట్లోకి రాబోతున్నారు. సో కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ టెక్నాలజీస్ సచ్ యాజ్ బయోచార్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ప్లే క్రూషియల్ రోల్. సో మనకేంటి, రిమూవల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టెక్నాలజీస్లో ఈ బయోచార్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ అనమాట. సో ఈ బయోచార్ ఏం చేస్తుంది, అసలు ఏంటి అనేది చూద్దాము, ఏ విధంగా ప్రొడక్షన్ చేస్తారు అని చూద్దాము. బయోచార్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ చార్కోల్ రిచ్ ఇన్ కార్బన్. సో సింపుల్గా మనకి బొగ్గు అంటాం కదండి, సో మనకు కట్టెన్ మండిస్తే ఏ విధంగా అయితే బొగ్గు వస్తుందో దట్ ఈస్ కాల్డ్ బయోచార్. ఓకే, సో ప్రొడ్యూస్ ఫ్రమ్ అగ్రికల్చర్ రెసిడ్యూ, ఆర్గానిక్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఎ గ్రాన్యులార్ మెటీరియల్ ఆబ్టైన్డ్ హీటింగ్ క్రాప్ రెసిడ్యూ ఎట్ 400 degrees నుంచి 600 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఈ క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉందో దాన్ని హీట్ చేయడం వల్ల మనకి బయోచార్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేసిక్గా వాటర్ రిటెన్షన్ పర్పస్లో, అగ్రికల్చర్ పర్పస్లో, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సెక్టార్లో, నెక్స్ట్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో కూడా వాడుకోవచ్చు. ఇట్ కెన్ హోల్డ్ కార్బన్ ఇన్ ది సాయిల్ 100 నుంచి 1000 years వరకు ఈ ఏదైతే బయోచార్ ఉందో అది కార్బన్ని హోల్డ్ చేయొచ్చు. ఓకే, డ్యూ టు స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ క్యారెక్టరిస్టిక్స్ మేకింగ్ ఇట్ ఎఫెక్టివ్ లాంగ్ టర్మ్ కార్బన్ సింక్. సో అదేవిధంగా పొటెన్షియల్ అప్లికేషన్స్ ఎక్కడ మనకి అంటే అగ్రికల్చర్లో దీన్ని వాడడం వల్ల వాటర్ రిటెన్షన్ ఉండడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్ సెక్టార్లో వాడచ్చు, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో కూడా వాడచ్చు. సో ఫిల్ట్రేషన్ ప్రాసెస్లో కూడా మనకి వీటిని వాడవచ్చు అన్నమాట బయోచార్ని. సో బేసిక్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ఇండియన్ కార్బన్ మార్కెట్ అనేది 2026 కల్లా తీసుకురాబోతున్నారు. దాంట్లో బయోచార్ ఏదైతే ఉందో దాని ప్రొడక్షన్ వల్ల ఎక్కువగా కార్బన్ డీకార్బనైజేషన్ చేయొచ్చు. అదేవిధంగా ఆ బయోచార్ యొక్క ప్రొడక్షన్ ఏ ప్రాసెస్లో ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి దాని బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బయోచార్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రధానమంత్రి మాతృవందన యోజన. సో దీంట్లో రిజిస్ట్రేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎవరైతే మహిళలు ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారో వాళ్ళకి ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద బేసిక్గా ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో వాళ్ళు డైలీ ఇన్కమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో డైలీ ఎర్నర్స్, సో వాళ్ళకి ఏంటంటే ఆదాయం కోల్పోతారు. అదేవిధంగా వాళ్ళ హెల్త్ కండిషన్ కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి సో వాళ్ళని కాపాడడం కోసం అని చెప్పేసి ఈ మనీ ఇన్సెంటివ్ బేస్డ్గా ఓకే ప్రధానమంత్రి మాతృవందన యోజనని తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగా క్లియర్గా వినండి, చాలామంది ఏం అనుకుంటారంటే 2 children అనుకుంటారు. ఓకే 2 children, కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా ఫస్ట్ డెలివరీ ఉంటుంది కదా, సో ఫస్ట్ డెలివరీ ఎవరైతే అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు 2 installmentsలో అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి 3,000 ఇవ్వడం జరుగుతుంది, తర్వాత వచ్చేసి 2,000 ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 3,000 ఎప్పుడు ఆఫ్టర్ యాంటీనాంటల్ చెకప్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 14 weeks ఆఫ్ ఇమ్యునైజేషన్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్. ఓకే, సో 5,000 ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో 5,000. ఓకే, సో ఇది కూడా 2 installments. సో సెకండ్ టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంత? 6,000. ఎవరు? గర్ల్ చైల్డ్ అయినప్పుడు మాత్రమే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, గర్ల్ చైల్డ్ అయినప్పుడు మాత్రమే 6,000 అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ది సెకండ్ డెలివరీ అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలో. సో గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇద్దరు పిల్లలకి కాకపోతే ఒక్కరు ఫస్ట్ మామూలుగా సెకండ్ డెలివరీ టైంలో కూడా అబ్బాయి అయిందనుకో బేసిక్గా ఇవ్వరు, కాకపోతే సెకండ్ టర్మ్లో ఒకవేళ అమ్మాయి అయితే 6,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే స్పెషల్ డ్రైవ్ ఈ రిజిస్ట్రేషన్ ప్రధానమంత్రి మాతృవందన యోజన కోసం అని చెప్పేసి రిజిస్ట్రేషన్ కోసం అని స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే,
ప్రధానంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రోత్సహించడం కోసము, ఏదైతే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే హాస్పిటల్స్ అబ్జర్వేషన్ ఓరియంటల్లో ఉన్నటువంటి డెలివరీస్ ఉంటాయి కదా, వాటిని ప్రోత్సహించడం కోసం అని చెప్పేసి కూడా ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. ఓకే, 15th August 2025 రోజున నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, సమర్థ్య. ఓకే, ఇట్ ఈస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండర్ మిషన్ శక్తి. ఏదైతే ఉందో ఇప్పుడు మిషన్ శక్తి కింద సమర్థ్య స్కీమ్లో దీన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఫైనాన్షియల్గా అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ చేయడం కోసం అని చెప్పేసి తీసుకొచ్చారు. ఓకే, అండర్ సెక్షన్ 4 ఆఫ్ ది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కింద కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి ఫర్ ది ప్రెగ్నెంట్ లేడీస్కి అని చెప్పేసి, ప్రెగ్నెంట్ ఉమెన్కి అని చెప్పేసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఉమెన్ ఫర్ ది ఫస్ట్ 2 లివింగ్ చిల్డ్రన్ ప్రొవైడెడ్ ది సెకండ్ చైల్డ్ ఈజ్ ఏ గర్ల్. ఓకే, ఫస్ట్ చైల్డ్ అమౌంట్ వచ్చేసి 5,000 రూపీస్ 2 ఇన్స్టాల్మెంట్స్, సెకండ్ చైల్డ్ వచ్చేసి గర్ల్ అయి ఉండాలి. ఓకే, 6,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఏంటి? ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం, ఆర్థిక సహాయం కోసం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సుఖ్నా లేక్ అనేది ఉండడం జరిగింది. సో ఈ సుఖ్నా లేక్ రీసెంట్గా హెవీ వర్షాల వల్ల అది 2 అడుగుల దాని యొక్క మట్టం అనేది పెరిగి బేసిక్గా ఫ్లడ్ కాజింగ్ అవుతుంది. ఎక్కడ? చండీగఢ్లో ఉండడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఓకే, చండీగఢ్లో ఇది లొకేట్ అయి ఉండడం జరిగింది. ఆర్టిఫిషియల్ లేక్ లొకేటెడ్ ఇన్ ది చండీగఢ్ ఫుట్ హిల్స్ ఆఫ్ ది శివాలిక్ హిల్స్. ఓకే, ఎప్పుడు క్రియేట్ చేశారు? 1958లో దీన్ని డిగ్ చేయడం జరిగింది. సో నేషనల్ వెట్లాండ్గా కూడా గుర్తించడం జరిగింది. వెట్లాండ్స్లో కూడా ఇంపార్టెంట్. ఇక్కడే సుఖ్నా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది కూడా ఉంది. సుఖ్నా లేక్ హ్యాస్ ద లాంగెస్ట్ ఛానల్ ఫర్ రోయింగ్ అండ్ యాచింగ్ ఈవెంట్స్ ఇన్ ఏషియా. సో ఇదొకటి అయితే బేసిక్గా ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే అక్కడ ఫ్లడ్స్ అనేటివి రావడం జరుగుతుంది, అందుకని చెప్పేసి ఈ సుఖ్నా లేక్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎక్కడ ఉంది? ఇంపార్టెంట్. అదేవిధంగా వెట్లాండ్స్లో పాటా కాదా అనేది ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ లేక్ అంటే మ్యాన్మేడ్ లేక్, న్యాచురల్ లేక్ కాదండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి న్యూఢిల్లీ సీఎం గారు మనకి యూ స్పెషల్ బస్ సర్వీసెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది ఫర్ ఎడ్యుకేషనల్ కాలేజ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్ గర్ల్స్ కోసం అని చెప్పేసి ఈ యూ స్పెషల్ అనే బస్సెస్ లాంచ్ చేయడం జరిగింది. ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ అదేవిధంగా పూర్తిగా ఏసీ ఓరియంటల్లో నడవడం జరుగుతుంది. దీంట్లో పానిక్ బటన్స్ కూడా ఏవైతే ఉన్నాయో పానిక్ బటన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఫర్ ది సేఫ్టీ ఫర్ గర్ల్స్. ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసము, అదేవిధంగా మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీని ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ యూ స్పెషల్ బస్ సర్వీసెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనము ఇటీవల కాలంలో యూ స్పెషల్ బస్సెస్ సర్వీసెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దాన్ని లాంచ్ చేసినటువంటి రాష్ట్రం ఏది లేదా కేంద్ర పాలిత ప్రాంతం ఏది అని అడిగితే న్యూఢిల్లీ. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మనకి పర్పస్ వచ్చేసి రివైవింగ్ లాంగ్ డిఫంట్ యూ స్పెషల్ బస్ సర్వీసెస్ ఫర్ స్టూడెంట్స్. ఓకే, సో పూర్తిగా ఎలక్ట్రిక్, మోడర్న్, అదేవిధంగా ఏసీ, స్టూడెంట్ ఫ్రెండ్లీ బస్సెస్. సో ఎలక్ట్రిక్ అండ్ ఎయిర్ కండిషన్, సీసీటీవీ కెమెరాస్, పానిక్ బటన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క సిగ్నిఫికెన్స్, అదేవిధంగా కోర్ ఇంటెన్షన్ ఏంటి బేసిక్గా అంటే సెంట్రిక్ ఫోకస్ ఏంటంటే రిలయబుల్, సేఫ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ డైలీ కమ్యూట్, support for both academic and engagement of social mobility. Okay, metro concession passes after August 2025 బేసిక్గా హైక్ 1 to 4 రూపీస్ మధ్యలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఎందుకు అంటే స్టూడెంట్స్ కోసం ఈ యూ స్పెషల్ బస్ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, రివైవల్ ఆఫ్ ది లెగసీ సర్వీస్ విత్ మోడర్న్ టచ్, అదేవిధంగా స్టూడెంట్ వెల్ఫేర్, సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్లో భాగంగా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే, ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 Academy యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.